చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ముఖ్యంగా ముందు వచ్చేసరికి అంతా సాఫీగా పాస్ అయిపోతూ ఉంటారు. చాలా పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి కొంతమంది ఏంటంటే పాయింట్స్ వస్తూ ఉంటాయి, 7.5 పాయింట్స్ వస్తాయి, 8 పాయింట్స్ వస్తాయి. కానీ ఎక్కడో ఒక చోట ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారు, లేకపోతే డ్రాప్ పెట్టుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు, సప్లీలో రాసుకొని మళ్ళీ పాస్ అవుతారు. సో ఇప్పుడు సాఫీగా అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి ఎక్కువ పాయింట్లు 8 పాయింట్స్ ఇలా ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే పాస్ అవ్వకుంటూ వచ్చి 8 పాయింట్స్ వీళ్ళలాగే ఉండి ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ పోయినా సప్లీలు రాసుకున్నా, ఒక్క సప్లీ రాసినా సరే, సో JNTH వచ్చేసరికి ఒకటి మాత్రం మీకు ఇవ్వదు. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా అంటే, ఈ JNTH వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు రిజల్ట్స్లో మీరు చూసుకున్నట్టయితే 4 ఆప్షన్స్ ఇస్తారు, చూసారా? అంటే ఆ పాయింట్స్ పర్సంటేజ్ని బట్టి డిస్టింక్షన్ అని, ఫస్ట్ క్లాస్ అని, సెకండ్ క్లాస్ అని, థర్డ్ క్లాసు, ఆర్డినరీ పాస్ అను అంతే ఇండికేషన్స్ ఇస్తారు కదా. ఈ ఫస్ట్ క్లాస్ అనేది ఏంటంటే 60% ఉంటే ఫస్ట్ క్లాసే. పాయింట్స్ పరంగా 6.5 ఏమో ఈక్వలెంట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని ఉంటుంది CGPA. అయితే అది పాస్ అయినా ఫెయిల్ అయిన తర్వాత మొత్తం 4th ఇయర్లో కంప్లీట్ చేసుకుంటే సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ పడిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ డిస్టింక్షన్ వచ్చేసరికి ఉంది చూశారు, మీరు అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ కావాలి. ఒక్కసారి ఒక్క సప్లీ రాసినా డిస్టింక్షన్ అనేది రాదు, జస్ట్ ఫస్ట్ క్లాస్ అనేది వస్తుంది. ఆ రిక్వైర్డ్ పాయింట్స్ మీరు తెచ్చుకున్నా సరే JNTH మీకు ఇవ్వదన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకొని డ్రాప్ అవుట్స్ ఏమైనా పెట్టేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే దృష్టిలో పెట్టుకొని అది రాయండి. ఎందుకంటే కొంతమంది గోల్డ్ మెడల్ కోసం ట్రై చేస్తుంటారు. ఆ గోల్డ్ మెడల్ రూల్లో కూడా ఇది ఒక రూలు. ఖచ్చితంగా అన్నీ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోవాలి, సప్లీలు రాయకూడదు, మళ్ళీ ఇన్ని పాయింట్ కంటే ఎక్కువ ఉంటేనే ఇది ఇస్తాం అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది అన్నమాట.